నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం. భద్రాద్రి రామయ్య కళ్యాణానికి చీరాల సర్వంగ సుందరంగా ముస్తాబైంది. కోటి తలంబ్రాల సమర్పణతో తన ప్రత్యేకతను చాటుకుంటున్న ఈ పట్టణం ఈ ఏడాది శ్రీరామ నవమి వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. చీరాలలోని ప్రధాన రామాలయాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతుంది. ఏడాది ఎండల ముందే మొదలవడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రాంగణాల నుండి ప్రధాన రహదారుల వరకు కిలోమీటర్ల మేర తాటాకులతో చలువ పందిళ్లు వేశారు. సుమారు 100 రోజులకు పైగా వందలాది మహిళలు నిద్రాహారాలు మాని అత్యంత నిష్ఠతో కోటి గింజలను కోటితో వలిచారు. వీటిని ప్రత్యేకంగా దంచిన పసుపుతో తలంబ్రాలు కలిపి అనంతరం ఊరేగింపుగా భద్రాచలం రాములూరికి సమర్పిస్తారు. పట్టణంలో కళ్యాణ పందిళ్ల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పలు సేవా సంస్థల వాలంటీర్లు భక్తులకు త్రాగునీరు, మజ్జిగ స్టాల్స్ ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళలో హరికథలు, బుర్రకథలు మరియు భక్తి సంగీత కచేరీల కోసం ప్రత్యేక వేదికల్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు. రేపు లైటింగ్ పెడతారు కదా. సూర్యలంక అడవి రెవెన్యూ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూముల్ని మెరైన్ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాన్ని గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించి అధికారులకు పలు సూచన చేశారు. సర్వే నెంబర్ 547/3A7 నందుగల 4 ఎకరాల 3 సెంట్ల ప్రభుత్వ భూమిని మ్యాప్ ద్వారా మండల సర్వే అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఆ సర్వే నందు నిర్మితమైన శివాలయం, మెరైన్ పోలీస్ స్టేషన్, ఫిష్ ఆంధ్ర షాపులు, పంచాయతీ స్థల ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సూర్యలంక బీచ్ వద్ద గల తుఫాన్ రక్షణ భవనాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తనిఖీ చేశారు. తుఫాన్ రక్షణ భవనంలోని 2 అంతస్తులు అందుగల ప్రతి గదిని ఆయన పరిశీలించారు. తుఫాన్ రక్షణ భవనంపై అంతస్తు నుండి చుట్టూ పరిసరాల్ని ఆయన వీక్షించారు. సర్వే నెంబర్ 547/3A7 నందుగల 4.03 సెంట్ల పంచాయతీ స్థలంలో గల
శివాలయం మెయిన్ పోలీస్ స్టేషన్ పిషాంధ్ర షాపులు మరియు ఖాళీ ప్రదేశం మొత్తం 3 ఎకరాల ప్రాంతం చుట్టూ ప్రహారీ ఏర్పాటు చేయాలని వాటికి సంబంధించి అంచనా తయారు చేయాలని ఇన్ఛార్జ్ పంచాయతీరాజ్ డీఈని కలెక్టర్ ఆదేశించారు. ఈ సర్వే నెంబర్లో ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని ఖాళీ చేయుటకు నోటీసులు జారీ చేయాలని ఆయన రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రభుత్వ భూముల శివాలయ నిర్మాణానికి సంబంధించి వివరాలపై బాపట్ల ఎంపీడీఓను ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి గ్లోరియా, బాపట్ల మండల రెవెన్యూ అధికారి సలీమా, ఇన్ఛార్జ్ పంచాయతీరాజ్ డీఈ రామారావు, బాపట్ల ఎంపీడీఓ బాబురావు, బాపట్ల మండల సర్వేయర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ షెడ్స్ అన్ని ఎప్పుడు వీళ్ళు ఇప్పుడు పెట్టుకున్నారు టెంపరీగా మనం కన్స్ట్రక్షన్ కోసం ఈ షెడ్స్ ఏంటి ఇప్పుడు ఈ పాయింట్ ఆ పాయింట్ ఆ ఫ్లాట్ ఎందుకు వాడడం లేదు ఫ్లాగ్ అక్కడి నుంచి ఈ రెడ్ ఫ్లాగ్ అక్కడి నుంచి ముందే అక్కడ దాకా కాంపౌండ్ ఇది కూడా కాంపౌండ్ లేదు కాబట్టి ఇది కూడా ఇక్కడ నుంచి కలుపుకొని అక్కడి నుంచి కాంపౌండ్. చీరాల పట్టణంలోని ముక్కోణం పార్క్ అంబేద్కర్ కూడలి సమీపంలోని స్ట్రీట్ ఫుడ్ కోర్టు వద్ద బాపట్ల జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రణీత్ కుమార్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆహార నాణ్యతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ఆహార విక్రేతదారులకు పలు కీలక సూచన చేశారు. రంగుల వినియోగం, ఆహార పదార్థాల్లో హానికరమైన రంగులు వినియోగించరాదని హెచ్చరించారు. నూనె వినియోగం ఒకసారి వాడినా నూనెను పదే వాడకుండా ఎప్పటికప్పుడు మార్చాలని సూచించారు. పరిశుభ్రత విక్రయదారులు తప్పనిసరిగా ఎప్రాన్ ధరించాలని, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. వ్యర్థాల నిర్వహణ, చెత్తను, ఇతర వ్యర్థాలను ఎప్పటికప్పుడు సురక్షితంగా పారవేయాలని ఆదేశించారు. వినియోగదారులకు సురక్షితమైన ఆహారాన్ని అందించడమే మా ప్రధాన లక్ష్యం, ఉద్దేశమన్నారు. ప్రస్తుతం కొన్ని చిన్న లోపాలని గుర్తించి మొదటిసారిగా విక్రయదారులకు హెచ్చరికలు జారీ చేశాం. రేపటి నుండి మా నిఘా కొనసాగుతుంది. నిబంధన ఉల్లంఘించే వారిపై చట్టపరమైన కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రణీత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆహార విక్రయదారులు, అధికారులు పాల్గొన్నారు. సార్ ఒకసారి చూడండి సార్ అంతే కాలువలో పోయద్దు, డస్ట్బిన్లో పోయి అంతేగాని కాలువల్లో అట్లు ఇట్లా పోయొద్దు. మళ్ళీ దాన్ని శాంపుల్ తీస్తాము, తర్వాత మీ ఇష్టం, అది అంతసేపు వస్తుంది. రోజు అన్ని రోజు అయిపోతుంది కదా, రేపటి దాకా పెట్టుకో. ఇలాంటివి కలర్ ఇదే కలర్ ఇలాంటివి పెట్టకూడదు. కలర్ లేని ఉంటుంది, కలర్ తెచ్చుకోవాలి. ఇది ఫస్ట్ నాకు చెప్తున్నాను అందరికీ. बहुत लेके आना, क्या लेना, बाद में यहाँ पर भी पहना, కలర్ వేస్తారు. మీ కలర్ తీసుకోండి. అందరికీ ఇదే ఫస్ట్ నాకు చెప్తున్నాను. మా గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్స్ అందరికీ చెప్తున్నాను. మొత్తం చుట్టుపక్కల ఏదైతే నీటి ఉన్నదో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీకు కలర్కి సంబంధించి వాడద్దు. ఆయిల్ ఎప్పుడప్పుడు కలర్ వేస్తున్నారు. ఈ షాంపులు తీసామంటే అంతేమో వస్తుంది, జైల్లో కూర్చోబెట్టాల్సి వస్తుంది. మేము ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్, రేపు నుంచి కలర్ వాడద్దు. చికెన్ వెజ్ మంచూరియా
అంతే, నీకు వాడడానికి వీల్లేదు. మీరు కలర్ కలర్లు కలపద్దు చెప్తున్నాను. కలర్లు నిషేధం వీటి మీద. కలర్లు కలిపి వేస్తే మాత్రము సీజ్ చేయాల్సి వస్తుంది. శాంపుల్ తీసామంటే మీరు ఇబ్బంది పడతారు చెప్తున్నారు. చిరు వ్యాపారస్తులు ఏమంటలేదని అనుకోవచ్చు చెప్తున్నాను. కలర్ అనేది క్యాన్సర్ వస్తుంది. అసలు వీటిలో నిషేధం. ఆ రంగులు ఓన్లీ స్వీట్స్ కలిపేది, వీటి మీద కలపడానికి వీల్లేదు చెప్తున్నాను. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. రేపటి నుంచి ఇలా కనిపిస్తే మాత్రం ఊరుకోము. ఆయిల్ ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయండి. చుట్టుపక్కల అంతా నీట్గా పెట్టుకోవాలి. మీరు ఒక బ్యాగ్ పెట్టాలి ఈ టబ్కి. బ్లాక్ డిస్పోజబుల్ బ్యాగ్స్ ఉంటాయి, బయోనీస్ బ్యాగ్స్ ఉంటాయి, అవి పెట్టుకోవాలి. అవి పెట్టుకుని ఏ రోజు ఆ రోజు పడేసేయాలి చెత్తలు. నమస్తే అండి, నా పేరు ప్రణీత్ కుమార్. మన బాపట్ల జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని. గవర్నమెంట్ వారు ఈ మధ్యలో మనకి కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయమని మాకు ఆర్డర్స్ ఇచ్చారు. సో ఆ ఆదేశాల మేరకు ఇవాళ చీరాల్లో మన రైల్వే స్టేషన్ ఎదుర్కొంటే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ మరి అవగాహన సదస్సులాగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి చెప్పాము. మరి వీళ్ళు కలర్స్ వాడేవాళ్ళు కలర్స్ వాడద్దని, ఆయిల్ ఎప్పటికప్పుడు డిస్కార్డ్ చేయమని, ప్రతి ఒక్కరిని యాప్రాన్ వేసుకుని జాగ్రత్తగా సేఫ్ ఫుడ్ మన కస్టమర్స్కి అందరికీ సేఫ్ ఫుడ్ అనేది అందించాలని ముఖ్య ఉద్దేశం. సో వీళ్ళు వేస్టేజ్ కూడా ఏ రోజు ఆ రోజు కూడా మనకి డిస్పోజ్ చేయమని చెప్తున్నాము. సో ఆ ప్రకారం చేయాలని కోరుకుంటున్నాను. సో రేపటి నుంచి మనకు నిఘా పెడతాం మెల్లిగా. మనం వచ్చిన తర్వాత ఎవరైతే ఇవన్నీ పాటించట్లేదో వాళ్ళ మీద చట్టపరంగా మనం శిక్ష పడేటట్టు మనం కేసు రాస్తాము. సో ఈ ప్రకారం మనం వీళ్ళకి ఈ ఫస్ట్ టైం మనకు ఒక అవగాహన సదస్సులు అనేది వాళ్ళకి చెప్పాము. వాళ్ళకి ఇది ఫస్ట్ వార్నింగ్గా కొన్ని చిన్న ల్యాబ్సెస్ ఉన్నాయి. ఫస్ట్ వార్నింగ్గా వాళ్ళు స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కాబట్టి ఫస్ట్ వార్నింగ్గా వారికి వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ టైం అది కంటిన్యూ అవ్వకుండా రిపీట్ అవ్వకుండా వాళ్ళు వార్నింగ్ చూపుతున్నాం. సో వాళ్ళు అది చేయమని మరి హామీ ఇస్తున్నారు. సో ఈ ప్రకారం మనం ఈ ముఖ్య ఉద్దేశం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ టైం ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. వేటపాలెం మండల పరిధిలోని రామన్నపేట పంచాయతీ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులకు చీరాల సబ్ డివిజన్ పరిధిలోని శక్తి టీం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల ఎస్పీ బి ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు చీరాల డీఎస్పీ మోయిన్ సూచనతో శక్తి టీం ఎస్ఐ హరిబాబు, కానిస్టేబుల్ కె సుబ్బారావు విద్యార్థులకు రోడ్డు భద్రతలో భాగంగా విధిగా హెల్మెట్ ధరించడం, సెల్ ఫోన్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. మీ కుటుంబ సభ్యుల కోసం 3 పనులు చేయవద్దని విద్యార్థులు ప్రదర్శన రూపంలో తెలియజేశారు. అలాగే చీరాల సబ్ డివిజన్ శక్తి టీం సభ్యులు కె సుబ్బారావు స్కిట్ రూపంలో ప్రాక్టికల్ గా చేసి చూపించారు. విద్యార్థులతో శక్తి యాప్ వినియోగంపై, మాదక ద్రవ్యాల ప్రమాదాలపై, డ్రగ్స్ వద్దు బ్రో ప్రచారం, అలాగే పోక్సో చట్టం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ సుబ్బారావు మాట్లాడారు. అకస్మాత్తుగా జరిగే ప్రమాదాల్లో, వేధింపులు, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సహాయం కోసం శక్తి యాప్ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని విద్యార్థులకు వివరించారు. అలాగే పోలీసులు అధికారులు డ్రగ్స్ వద్దు బ్రో పేరిట మాదక ద్రవ్యాల దుష్ప్రభావాన్ని చైతన్యపరిచారు. నేటి యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం చదువు, ఆరోగ్యం, భవిష్యత్తు నాశనం చేస్తుందని తెలిపారు. వేటపాలెంలో డ్రగ్స్ పై నిఘా మరింత బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ వరణ, హెచ్డబ్ల్యూ బి పద్మావతి, ఉపాధ్యాయులు చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ఇన్ఛార్జ్ ఎస్ఐ హరిబాబు, కానిస్టేబుల్ సుబ్బారావు పాల్గొన్నారు. ప్రమాదం జరిగింది. మంచినీళ్ళు హలో వంగిరెడ్డి, ఎలా ప్రమాదం జరిగింది, తొందరగా రండి.
సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు సార్. థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ సార్ ప్లీజ్. 1000 రూపాయలు ఫైన్ సార్ ఇలా మాట్లాడితే. సార్ అమ్మా ఒక్కసారి సార్కి చెప్పండి అమ్మా. ఓకే సార్. నమస్కారం సార్. హెల్మెట్ యూజ్ చేసుకోండి సార్. హెల్మెట్ లేకుండా జర్నీ చేయవాకండి సార్. అలా చేస్తే 1000 రూపాయలు ఫైన్ సార్. అలానే దిగండి సార్. సార్కి హెల్మెట్ పెట్టమ్మా. సేఫ్గా వెళ్ళండి సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే పాప మీరు చెప్పండమ్మా. సార్ నమస్కారం సార్. ఓకే థ్యాంక్ యూ యువర్ జర్నీ. బాబు మద్యం తాగి ఉన్నావు, ఇలా వాహనం నడపకూడదు. ఇలా నడిపితే 10,000 రూపాయలు ఫైను. ఊదు ఒకసారి. నువ్వు మద్యం తాగావు కదా, ఇది తాగకూడదు. ఇది 10,000 రూపాయలు ఫైను. ఈ బండి తీసుకెళ్ళిపోతున్నావు. నువ్వు కూడా కదా పక్కన కూర్చో. బండి నేను తెస్తాను. ఒకరు రండమ్మా. ఈసారి చెప్పండి అమ్మా. తాగుతావా? తాగాక సరే. వివేకులు ఇతను ఒకళ్ళు తీసుకురమ్మా. చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బి ఫార్మసీ కోర్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థుల వేడుకల సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ శ్రీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతులు లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఫార్మసీ కోర్సు ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు వీడ్కోలు సభ జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు మాట్లాడారు. ప్రపంచంలో హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఫార్మసీ 3వ స్థానంలో ఉందని, భారతదేశం 15 లక్షలకు పైగా ఫార్మసిస్టులు తమ సేవల్ని అందజేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు 4 సంవత్సరాలు ఫార్మసీ కోర్సు చదివేటప్పుడు ఎంతో క్రమశిక్షణతో మెలిగారో, అదే క్రమశిక్షణతో ఫార్మసీ విద్య పూర్తి అయిన తర్వాత మంచి క్రమశిక్షణతో జీవితంలో పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ మరియు కఠోర శ్రమ ద్వారా జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, విద్య నేర్పిన గురువులను, పుట్టిన ఊరిని మర్చిపోరాదని తెలిపారు. విద్యార్థులు కాలేజీ విడిచి వెళ్లడం బాధగా ఉన్నప్పటికీ వారి లక్ష్యాన్ని సాధిస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అధ్యాపకులను, విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ సి సుబ్బారావు, డైరెక్టర్ అక్రిడిటేషన్, సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు, డాక్టర్ షైని, డాక్టర్ టి శ్యామ్సన్ విద్యార్థులకు తమ సందేశాలను అందించారు. ఈ సందర్భంగా జరిగిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల్ని అందించారు. 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు జ్ఞాపికలు అందించారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు మాట్లాడుతూ, ఈ కాలేజీలో చదువుకున్న రోజులు జీవితంలో మరపురాని రోజులని, జీవితంలో అభివృద్ధి పథంలో ఎలా నడుచుకోవాలో నేర్పిందని తెలిపారు. ఫార్మసీ విద్యను అభ్యసించడానికి కావలసిన అన్ని రకాల వసతుల్ని కల్పించిన మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ సి సుబ్బారావు, డైరెక్టర్ అక్రిడిటేషన్ వనమ దొర నాగసాయినాథ్, డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఆర్వి రమణమూర్తి, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. మాదక ద్రవ్యాలు, మహిళలపై నేరాలు, ట్రాఫిక్ రూల్స్ పై వేదులపల్లి ఎస్ఐ భాగ్యరాజ్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు గురువారం వెదులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పూల మార్కెట్ వద్ద ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన పెంపొందించేందుకు వెదులపల్లి ఎస్ఐ భాగ్యరాజ్ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, మహిళలకు భద్రత కల్పించేందుకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలు, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం యువతను వ్యసనాలకు బానిసలుగా మార్చి వారి ఆరోగ్యం, కుటుంబ వ్యవస్థ భవిష్యత్తును దెబ్బతీస్తుందని వివరించారు. మాదక ద్రవ్యాల వినియోగం, నిల్వ, రవాణా, విక్రయం చట్టరీత్యా తీవ్రమైన నేరాలని, ప్రజలు అటువంటి కార్యకలాపాలకు
అక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. మహిళలపై జరిగే నేరాలు సామాజిక నైతిక విలువలను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఈవ్ టీజింగ్, వెంబడించడం, అసభ్యకర ప్రవర్తన వంటి చర్యలు చట్టపరంగా శిక్షార్హమని, మహిళల గౌరవాన్ని కాపాడడం ప్రతి పౌరుడి బాధ్యతని వివరించారు. మహిళలు భయపడకుండా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలని, పోలీసు శాఖ వారికి పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణాలు రక్షించుకోవచ్చని తెలిపారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి చర్యలు అనేక ప్రమాదాలకు కారణహేతువని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధన పాటించాలన్నారు. కార్యక్రమంలో ఈగల్ టీం హెడ్ కానిస్టేబుల్ సురేష్, వెదుర్లపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. రోజంతా కష్టపడతాం, సాయంత్రానికి కుటుంబం దగ్గరికి వచ్చి చచ్చిపోతా ఉంటాం. ఒక్కోసారి కష్టపడటానికి వెళ్ళే క్రమంలో ఆవేశంగా హెల్మెట్ లేకుండా బజార్కి వెళ్తాం. ఆ విధంగా ఈ వారంలో ఇద్దరు చనిపోయారు. వాళ్ళ కుటుంబం ఎంత ఇబ్బంది పడింది. మనిషి లేని లోటు ఎవరైనా తెచ్చుకోగలరా? అందుకని మనం ఆవేశపడకూడదు. ఆవేశపడకుండా ప్రతి ఒక్కరూ రోడ్డుకు వచ్చేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. మీ భార్యలు అయితే భర్తలు గుర్తు చేయాలి. హెల్మెట్ పెట్టుకొని బజార్కి వెళ్ళండి, డ్యూటీకి వెళ్ళండి. హెల్మెట్ లేకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హెల్మెట్ ఉంటే కొంత మనిషి బతుకుతాడు. కుటుంబానికి పెద్ద దిక్కు చనిపోతే ఎంత ఇబ్బంది. తినేటప్పుడు ఇచ్చిన అవుతాయా? యాక్సిడెంట్ అనేది మనం జాగ్రత్తగా వెళ్ళడం కాదు, అవసరం కూడా జాగ్రత్తగా వస్తేనే యాక్సిడెంట్ జరగకుండా. నేను జాగ్రత్తగానే వెళ్తాను, నాకు డ్రైవింగ్ తెలుసు, నాకు హెల్మెట్ అవసరం లేదు అనుకుంటే పిల్లవాడు కూడా వస్తాడు, ఇల్లు చనిపోతాడు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని హెల్మెట్ అనేది పక్కా పెట్టుకోవాలి. ఇన్ కేసు హెల్మెట్ లేకుండా మీరు హైవేకి వచ్చారనుకో, మేము ఆపి 1030 ఫైన్ రాస్తాం. అదే నేను కూలికి పోయేవాడిని సార్, 200 సంపాదించుకుంటాను సార్ అంటే నేను వస్తాను. హెల్మెట్ పెట్టుకోకుండా బజార్కి హైవేకి కూడా వచ్చి డ్రైవింగ్ చేసుకున్న చీరాలు కానీ బాపట్ల కానీ వెళ్తా నాకు దొరికారంటే 1035 రూపాయలు ఫైన్ రాస్తాను. ఎందుకు? మీకు భయం ఉండిద్దని. అర్థమైనా? అలాగే తాగి 2 వీలర్ నడిపినా, ఓవర్ స్పీడ్ వెళ్ళినా 2000 వరకు ఫైన్. తాగి బండి నడిపితే 10,000 ఫైన్. తాగి ఒక క్వార్టర్ ముందు తాగి అటు వేటపాలు, చీరాలో, ఇటు బాపట్ల వెళ్తే మాకు దొరికారంటే మేము టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసినప్పుడు మీరు తాగినట్టు మాకు వచ్చిందనుకోండి 10,000 రూపాయలు కట్టాలి. 10,000 సంపాదించాలంటే మీకు ఎన్ని రోజులు పట్టింది? ఆయన కట్టే వరకు మేము వదిలిపెట్టాం. ఎందుకంటే మీరు తాగి వెళ్తూ ఉంటారు, ఎవరో అమాయకులు గుద్దుతారు. మీ వల్ల ఎవరో అమాయకులు మీరు పోవడం అయితే ఎవరికి ఇబ్బంది లేదు, నేను పోయడం వల్ల ఇబ్బంది లేదు. ఎదుటోడు చంపాను అనుకో, అవునా కదా? తాగటం అనేది తాగి బండి నడుపుకోవడం పెద్ద నేరం, మటర్ ఆన్మానం కంటే కూడా పెద్ద నేరం. సో అదంతా గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా హెల్మెట్ పెట్టుకోవాలా, తాగి బండి నడపకూడదు, డాక్యుమెంట్స్ వెళ్ళిపోతాం. ఓకేనా? 3 విషయాలు. ఒకటి, గంజాయి మీ ఏరియాలో అమ్ముతున్నా, తాగుతున్నా మా నోటికి తీసుకురండి. అలాగే ఆడవారి పట్ల ఎవరైనా అసభ్యకరంగా మాట్లాడుతున్నా, వెంటబడి వేధిస్తున్నా మా నోటికి తీసుకురండి. అలాగే మీరు ట్రాఫిక్ రూల్స్ పాటించండి, హెల్మెట్ అందరూ పెట్టుకోండి. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. ఇంకాపై పట్టణంలోను మరియు గ్రామీణ ప్రాంతాల్లో అయిన సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాత, డబుల్ సిలిండర్లు ఉన్నవారు 35 రోజుల తర్వాత బుక్ చేసుకోవచ్చని డిఎస్ఓఆర్ జమీర్ బాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 27 గ్యాస్ ఏజెన్సీలకు సంబంధించి ప్రత్యేక అధికారులు, అలాగే సంబంధిత డివిజన్ స్థాయిలో పర్యవేక్షణ అధికారులుగా నియమించామన్నారు. జిల్లా మరియు డివిజనల్ స్థాయిలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అసత్య ప్రచారాలు నమ్మి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వినియోగదారుల అవసరాలకు తగిన విధంగా ఎల్పీజీ గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. గ్యాస్ కంపెనీల ద్వారా సరఫరా సాధారణంగానే కొనసాగుతుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్యాస్ కొరత వస్తుందనే ఉద్దేశంతో వెంటనే ఆన్లైన్ గ్యాస్ బుకింగ్ చేయడానికి వెబ్ పోర్టల్ అనుమతించదని, కేవలం పట్టణాల్లోనూ మరియు గ్రామీణ ప్రాంతాల్లో సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజులు, డబుల్ సిలిండర్లు ఉన్నవారు 35 రోజుల తర్వాత మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని, బుక్ చేసిన తర్వాత 7 రోజుల్లోగా సిలిండర్లు వస్తుందని వినియోగదారులకు సూచించారు. సంక్షేమ వసతి గృహాలు మరియు ఇతర అత్యవసర సేవలకు గ్యాస్ సరఫరాలో నిలుపుదల ఉండదని స్పష్టం చేశారు. అవసరానికి మించి గ్యాస్ సిలిండర్లు నిల్వ చేయడం లేదా కొనుగోలు చేయడం చేయరాదన్నారు. ప్రభుత్వం మరియు జిల్లా పాలన యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తున్నాయన్నారు. ప్రజలు అపోహల్ని నమ్మకుండా అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలన్నారు. గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్లను 14.21 కేజీ వాణిజ్య అవసరాల కోసం తరలించినా, వినియోగించినా అట్టి వారిపై నిత్యావసరాల చట్టం 1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్ఓ ఒక ప్రకటనలో తెలిపారు.
వేటపాలెంలోని జీవీకేసీ స్వామి దయానంద సేవాశ్రమంలో పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో 120 కుర్చీలు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సంఘ ప్రోత్సాహకుడు శ్రీ చిలంకూరి ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టభద్రుల సంఘం ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా విద్యార్థులు కూడా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి పుట్టిన ప్రాంతానికి చదువుకున్న ప్రాంతానికి సేవ చేయాలన్నారు. సంఘ అధ్యక్షుడు పత్తి వెంకట సుబ్బారావు మాట్లాడారు. దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సభ్యులు శివప్రసాదరావు, ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణ కమిటీ గౌరవ అధ్యక్షులు నాసిక వీరభద్రయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొత్త నాగు, దాతలు రిటైర్డ్ ప్రిన్సిపల్ నాగమాంబ, శ్రీమన్నారాయణ, కోటిస్వామి గుప్తా, మురళీకృష్ణ, సేవకు సుబ్రహ్మణ్యం, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆర్కే న్యూస్ సమాప్తం. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.